ఎవరో చెబితే మాట్లాడే వ్యక్తిని తాను కాదంటూ స్పష్టం చేశారు ఎంపీ ఈటెల రాజేందర్. తనకు తెలంగాణ ఫస్ట్, తర్వాతే పార్టీ, ఆ తర్వాతే వ్యక్తిగతమన్నారు. తన వ్యాఖ్యలు వ్యవసాయం గురించి అవగాహన ఉన్నవారికి మాత్రమే అర్థమవుతాయన్నారు. కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలి అన్నది గతంలో కాంగ్రెస్ ఆలోచనని, కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఈటెల మండిపడ్డారు. నాలాంటి వాడిని అర్థం చేయించే ప్రయత్నం చేస్తా, అవగాహన చేసే ప్రయత్నం చేస్తా, లేని పక్షంలో చీల్చి చెండాడే ప్రయత్నం కూడా చేస్తాం. మేము ఎవరి మెప్పు కోసమో, ఎవరి స్క్రిప్ట్ రాసిస్తేనో, ఎవరు పలికిస్తేనో పలికేటోళ్ళం కాదు. మేము స్వయం ప్రకాశకులం. మాకు సొంత జ్ఞానం, సొంత అవగాహన, సొంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళం. మేము కుంజిస్తే రిమోట్ కంట్రోల్ లాగా ఉంటుండే కాదు. ఈ అవగాహన మా మీద ఆరోపణ చేసేటువంటి నీచులకు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. ఈటల లాస్ట్ నా పర్సనల్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మరొకసారి గుర్తు చేసే అంశం ఏంటంటే, నాలాంటి వాడిని ఈ స్థాయికి ఎదగడానికి, ఇంత స్థాయికి ఎదగడానికి, ప్రజలలో ఇంత గౌరవం గుర్తింపు పొందడానికి కారణకుని నేను తెలంగాణ ఉద్యమ బిడ్డను. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ అవుతాడు. 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారు అనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఆలోచన చేయండి మీరు విజ్ఞులుగా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరు కదా, చేసే స్థాయిలో ఉన్న వాళ్ళు మీరు కదా, ఆలోచించాల్సింది మీరు కదా. అవసరమైతే రిటర్నింగ్ ఇంజనీర్తో మీటింగ్ పెట్టు కదా, నీ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టు కదా. నీకు అఖిలపక్షం పెట్టే సంస్కారం లేకపోవచ్చు, ఇతర పార్టీల కంటే కూడా నీకు ఎక్కువ అనుభవం ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. మేము కాదంటలేం, నువ్వు మేధా సంపత్తి ఉండొచ్చు. కానీ మేము అడుగుతున్నది, రోజువారీగా హెడ్లైన్స్లలో గీ టైటిల్ రావాలని చెప్పే సోకు నీకు ఉండొచ్చు. రోజు ఆ వార్తలు చూసి సంతోషపడుతుండొచ్చు. కానీ ప్రజలు మాత్రం దుఃఖిస్తున్నారు.